హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avkai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఉంది, ఆయన రక్తంలోనే ఉంది. ఎందుకంటే కష్టపడి కష్టం విలువ తెలిసినవాడు, సినిమా పరిశ్రమని కాపాడేవారు, గుండెల్లో పెట్టుకుంటాం సినిమా పరిశ్రమని అని చెప్పాడు. గత 5 సంవత్సరాల్లో పెట్టిన అంతకుముందు ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కూడా మీడియాకి ఈరోజు బాహాటంగానే చెప్పాడు, ప్రత్యక్షంగానే. దాంతోడు సినిమా పరిశ్రమ కోసం, సినిమా పరిశ్రమ ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. దానికి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేయబోతున్నాడో కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏఎం రత్నం గారు లాంటి వాళ్ళు అయితే ఫిలిం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధిలోకి వెళ్తుందనేది స్పష్టంగా చెప్పి, నేను ఆల్రెడీ యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా నా పరిధిలోది కాబట్టి నేను ఈయన చేయమని చెప్పి సీఎం గారు కూడా చెప్పాను, త్వరలో అపాయింట్మెంట్ కూడా వస్తుందని చెప్పాను. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాకి ఒక బూస్ట్ వచ్చినట్టుగా అనిపించింది. 2 సన్నివేశాలు చాలా రోజుల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇంత బాహాటంగా ఈ సినిమా ఇంపార్టెంట్ అయింది తెలియజేయటం, చరిత్రత నేపథ్యాన్ని తెలియజేయటం, హిందూ సనాతన సంప్రదాయాన్ని నొక్కి వక్కానించడం, దాంతోపాటు ఒక నిర్మాతకి ఒక బాసటగా నిలబడటం. నిర్మాతకి బాసట కంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి బాసటగా నిలబడినట్టు. అందరి హీరోల కంటే నేను పెద్దోడిని కాదని చెప్పి తనకు తాను తగ్గించుకోవటం. అదేవిధంగా తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పటం. ఇంకొక వైపు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మరింత బాధ్యత ఇస్తామని చెప్పటం ఏదైతే ఉందో ఏఎం రత్నం గారికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా త్వరలో రాబోతున్నాడని చెప్పటం అనేది ఎవరు ఊహించిన పరిణామంగా మనం చూడాలి. అంటే కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఏదైనా చెప్తే చేస్తారనే దానికి పవన్ కళ్యాణ్ గారి నిలువెత్తిన నిదర్శనంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏఎం రత్నం గారు తెలుగు సినిమా పరిశ్రమని ఎక్కడికి ఖండాంతరాలు దాటించాడు. అనేకమైన హిస్టారికల్ మూవీస్ ఆయన చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ ఇష్టపడి 4 సంవత్సరాల భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో ఏఎం రత్నం గారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే జరిగిపోవాల్సిందే. డెఫినెట్గా ఏఎం రత్నం గారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయ్యి మరిన్ని షూటింగ్ స్పాట్స్ హైదరాబాద్లో ఎలా ఉంటాయో, కోనసీమ అందాలు కావచ్చు, తర్వాత మారేడుమిల్లి ఫారెస్ట్ కావచ్చు, తలకోన కావచ్చు, గోదావరి జిల్లాల్లో కావచ్చు, షూటింగ్ స్పాట్స్కి తర్వాత భవానీ ఐలాండ్ కావచ్చు, చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవి కూడా ఎక్కువగా టూరిజం డెవలప్ అవ్వాలా, సినిమా పరిశ్రమలు షూటింగ్లు కూడా చేసుకోవాలా. ఇవన్నీ బాధ్యతని, దీర్ఘకాలిక సమస్యలు కూడా ఏఎం రత్నం గారు పరిష్కరించగలిగిన నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తానని నొక్కి వక్కానించిన దాన్ని బట్టి మనకు అందరికీ అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.